బైబిల్ ఎటువంటిదంటే ఒక కులానికో ఒక మతానికో చెందింది కాదు. బైబిల్ అనేది ఒక కులానికో ఒక మతానికో చెందింది కాదు. మరి బైబిల్ ఏంటి? దేవుడు ఎందుకు ఇచ్చాడు బైబిల్ని? పూజ గదిలో పెట్టడానికా? ఏమండి? బైబిల్ పూజ గదిలో పెట్టడానికి ఇచ్చాడా దేవుడు? తలగడ దీని కింద పెట్టుకోవడానికా? నచ్చిన దాన్ని తీసుకొని నచ్చని దాన్ని వదిలేయడానికా ఇచ్చింది దేవుడు? దేవుడు ఎందుకు ఇచ్చాడు బైబిల్? చదివి అర్థం చేసుకొని గ్రహించి దాని ప్రకారం జీవించడానికి నడుచుకోవడానికి దేవుడి గ్రంథాన్ని ఇచ్చాడు. అవునా కదా? చూడండి, మార్కు సువార్త